ॐ वाक्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेधे वेदस्य महाणीस्थः श्रुतं मे मा प्रहसीः अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే అండి అందరికీ. ఇక్కడ మనకి ఇది టైటిల్ ఒకటే అయింది, మనకి జస్ట్ లాస్ట్ పోయిన వారము. అయితే ఈరోజు చెప్పుకునేది అభ్యాసము 204. దీన్ని ఏమంటారు చెప్తారు ఎవరైనా? 204 ఏమంటారండి? చత్వాధిక చతురధిక ద్విశతం. ఉత్తమం. తర్వాత పంచమ్యంతానాం వాక్యే ప్రయోగాః అంటే పంచమీ విభక్తి ఏమన్నాం ఇక్కడ? లా విభక్తుల యొక్క కదా. పంచమ్యంతానాం పంచమీ అంతములో ఉన్నటువంటి వాటికి, పంచమీ అంతములో, పంచమీ అంతానికి, పంచమ్యంతానికి. సో పంచమి ఉన్నటువంటి అంతానికి అక్కడ చివరిగా అన్నమాట. పంచమి విభక్తి అనేది చివరిగా ఉండాలి. వాటితో వాక్యే ప్రయోగాః వాక్యములో ప్రయోగము. పంచమి అంతానికి వాక్యములో ప్రయోగము. ఓకేనా? లేకపోతే యొక్క వస్తుందా? పంచమి విభక్తుల యొక్క వాక్యములో ప్రయోగాలు. పంచమి అంతమని రావాలి, పంచమి విభక్తి అంతములలో కదా. ఓకేనా? లక్కీ ఇక్కడ రాస్తున్నాను. పంచమి విభక్తి అంత లక్కీ వాక్యములో ప్రయోగాలు. పంచమి విభక్తి అంతములకి వాక్యములో ప్రయోగాలు. ఓకేనా? నెక్స్ట్ మంజూషాయాం ప్రదత్తయోః శబ్దయోః. ఇక్కడ రెండు కూడా ఏమున్నాయి? విశేషణ విశేష్య పదాలు కదా. తర్వాత మంజూషాయాం స్త్రీలింగం అది కదా, స్త్రీలింగం కాబట్టి అందు, మంజూష యందు అంటే బాక్స్ యందు, ప్రదత్తయోః శబ్దయోః ఇచ్చినటువంటి శబ్దాల చేత, ఉచితేన ఇక్కడ చేత వస్తుందా ఏమొస్తుంది? వలనన్ కంటెన్ బట్టి. ఏం చెప్తారు ఇక్కడ మనకి? ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది? షష్ఠిలో, తర్వాత సప్తమిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి మనం? రామయోః అని చెప్తున్నాం చూడండి. సో అట్లా అన్నమాట. సప్తమి చెప్పాలండి. యందు ఇచ్చినటువంటి శబ్దముల యందు, ఉచిత శబ్దముల చేత, ఉచితేన శబ్దేన కదా. ప్రదత్తయోః శబ్దయోః వాటికి అన్నమాట, కీ తీసుకోవాలి. శబ్దం ప్రదత్తం ఇచ్చినటువంటి శబ్దాలకి, ఉచితేన శబ్దేన అంటే సరి అయినటువంటి శబ్దాలతో కదా. ఇక్కడ తో వస్తుంది, శబ్దాలతో. పంచమి షష్ఠి తీసుకోవాలి ఇక్కడ కదా. పంచమీం పంచమిని,
పంచమిని పంచమీం అన్నారు ఇక్కడ కదా, ద్వితీయ విభక్తి. పంచమీ విభక్తిని యోజయిత్వా కలిపి వాక్యాన్ని లిఖంతు, వాక్యాలను రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వృక్ష పత్రం. అయితే ఈ రెండింటిని ఉపయోగించి రెండింటిని గురించి అన్నారనమాట. ఇక్కడ ఏమన్నారు? ప్రదత్తయోహ శబ్దయోహ. రెండెందుకు ఇచ్చారు ఇట్లాగా? ఎందుకంటే రెండింటిని ఇచ్చారు కాబట్టి. అవునా? ద్వివచనంలో ఉన్నారు. ద్వివచనంలో ఒకటేమో ఫస్ట్ ఏం చేస్తాము, పంచమి విభక్తి రాస్తాము. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, అది అట్లాగే రాస్తాము. అది నపుంసకలింగం కాబట్టి అలాగే ఉంది. ఇక్కడ భటహ ఏమైతుంది? పటహ అలాగే ఉంటుంది. అశ్వాత్ పటహ పతతి. అంటే ఏంటి? భటహ అంటే ఏంటి? అసము నుండి భటుడు పడిపోయాడు, భటుడు పడుతున్నాడు. పద్ధతి ఉత్తమం. అవి ఎలాగున్నాయో అలాగే ఉంటాయి అవి. అవునా? అంటే ఏంటి? సో అట్లా చెప్పండి. వృక్షాత్ అశ్వాత్ భటః పతతి. లతాయో లతాయాః. ఇప్పుడు ఇక్కడ స్త్రీలింగ శబ్దాలు ఏమైతుంది? షష్ఠిలో పంచమిలో సేమ్ ఉంటది కాబట్టి ఏమైంది? పంచమి లతాయాః నాయాః. నెక్స్ట్ హిమాలయః గంగా. గంగా ప్రవహతి. ఇక్కడ హిమాలయాల నుండి గంగా నది ప్రవహిస్తున్నది. సో ఇక్కడ ఇదే చెప్తారు. ఇక్కడ లతాయాః పుష్పం పతతి పడుతుందా? అంతే. లత అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము? తీగ నుంచి. ఉత్తమం. తీగ నుండి పుష్పాలు, మళ్ళీ తీగ నుండి పుష్పాలు రాలుతున్నాయి. ఒకటే పుష్పం, ఒకటే పుష్పం, పువ్వు పడుతుంది. ఉత్తమం. సో పర్వతః నది ప్రవహతి. ఇక్కడ మనకి ఇది అనువృత్తి ఏమంటాం? ఇక్కడ సూత్రాలలో ఉన్నటువంటి అనువృత్తి అన్నమాట. సో ఇక్కడ కూడా ఈ రెండింటికి అదే అన్నమాట. అందుకని అక్కడ ఇయ్యలేదు. ఓకేనా? అనువృత్తి అంటే ఏంటిది? పైన ఏం చెప్పారో అది ఫాలో అవుతుంది. నెక్స్ట్ అనుసరించడం. ఓకే, ఉత్తమం. అనుసరతి అని కూడా అనొచ్చు కదా. నెక్స్ట్ ఇదండి. పర్వతః అయిపోయింది. మహానది శాఖానది. చెప్పండి. మహానదిలో మహానద్యాః శాఖానది ప్రవహతి. మహానది నుండి ఉపనది ప్రవహిస్తున్నది. ఉత్తమం, ఉత్తమం. నెక్స్ట్ ఇది చెప్పండి. గృహిణీ నది ఏమైతుంది? ఇప్పుడు ఏం చేశారు? ఇక్కడ నద్యాః అన్నారు. ఇక్కడ సో ఇప్పుడు ఏమి ఇచ్చారు? నది నుండి నీరు తీసుకొస్తుంది. సో వినండి, ఇక్కడ ఏముంది? ఫస్ట్ దానికి ఏం చేసాం? ఇక్కడ వరకు ఫస్ట్ దానికి పంచమి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? సెకండ్ శబ్దాలన్నిటికీ పంచమి తెస్తున్నాం. ఓకేనా? ఒకసారి పంచమి విభక్తికి మూల ప్రత్యయాలు ఏంటి చెప్పండి? గసిభ్యాం. గస్ కాదు, భ్యాం భ్యస్. ఉత్తమం. సో దానికి రూపాలు ఎలా చెప్పుకున్నాము? రామాత్, రామయోః, రామానాం కదా. ఈ మొత్తం అయిపోయాక వాక్యాలు మళ్ళీ దీంట్లో ఉన్నవే మళ్ళీ అడుగుతూ ఉంటాను. సరే, గృహిణి అనేది అలాగే ఉంచేసి నది అనేది స్త్రీలింగం కాబట్టి ఏమైంది? నద్యాః కదా. నద్యాః ఏంటది చెప్పండి. నది నుండి. ఇది చెప్పండి ఫస్ట్. ప్రొనౌన్సియేషన్ చేయండి. శాంతి గారు విసర్గ మంచిగా చెప్పండి. నద్యాః. అది విసర్గ లేకపోతే తప్పు అయిపోతుంది. సో బాలిక. ఉత్తమం, ఉత్తమం. బాలికా కూపః జలం ఆనయతి. చెప్పండి.
బాలిక ఉమ్, కూప్య కూ- కూప కూప్య కూపాతమ్మ ఏమైంది? ఇది కూప కూపాత్ శబ్దం. కూపాత్ వినండి వినండి ఒకసారి వినండి. ఏం శబ్దం అది? కూప. అకారాంత శబ్దంకి ఏం చెప్పుకున్నాము? అవును ఆతు. ఆత్ ఆత్ అంతే. కూపాత్. కూపాత్ ఉమ్, జలం ఆనయతి. అంటే ఏంటి? జలం బాలిక సీసా నుండి నీరు తీసుకొచ్చింది. బాటిల్ నుంచి. ఓకే, బాటిల్ అంటే అని కాదు. బాటిల్ సో నెక్స్ట్ బాలక ఆపణ. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పండి. తండులం అనేది మీ అందరికి ఐడియా వచ్చేసింది, చెప్పేసేయండి ఇంకా. ఆ, ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? నేను చెప్పనా? చెప్పు, రెండు చెప్పు శ్రీదేవి. బాలకః ఆపణాత్ తండులం ఆనయతి. అంటే బాలకుడు మార్కెట్ నుంచి తండులం అంటే బియ్యం బియ్యమా? బియ్యమే. బియ్యం తెస్తున్నాడు. బియ్యమును అని చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే బియ్యమును ఇది తెస్తున్నాడు. అవును. అదే ద్వితీయ విభక్తి చెప్పుకుంటాం యా. కదా, ఉమ్, ఉమ్. తప్పకుండా. నెక్స్ట్ వానరః శాఖాత్ పతతి. కోతి కొమ్మ నుంచి పడిపోతుంది. శాఖాయాः స్త్రీలింగవతి. శాఖ స్త్రీలింగం కాబట్టి ఏమన్నావు? శాఖాత్ అన్నావా? ఓకే, శాఖాయాహ. ఉత్తమం. వానరః శాఖాయాః పతతి. ఉత్తమం ఉత్తమం అమ్మా. బానే మంచిగా చేశారు. ఉమ్. సత్యవాణి గారు. యా. నెక్స్ట్ ఇది శ్రీకాంత్ గారు, మీరు చెప్తారా? 11, ఏది మేడం? 12. ఇది 11, 12. బాలకః బాలకः సో సోపానాత్ అనువృత్తి. పద్ధతి నేనా? అంతే అంతే అనువృత్తి అంటే రిపీట్ అని అర్థం కదా. అంతే. దాన్ని పైన దాన్ని అనుసరిస్తుంది అని. వృత్తి అంటే పని. సో ఏం పని చేస్తుంది? అనుసరించే పని చేస్తుంది. ఉమ్. సోపానాత్ పద్ధతి. అంటే ఏంటి? బాలకుడు సోపాన్ నుంచి పడిపోతున్నాడు, అదే మెట్ల మీద నుంచి పడుతున్నాడు. మెట్టు నుంచి పడుతున్నాడు. ఓకే, ఉత్తమం. నెక్స్ట్ మండుకః కూలం. ఉమ్. మండుకః కూలాత్ ఒక నిమిషం, ఇది చెప్పు. జలే, ఇది కూడా మండుకః కూల జలే శబ్దం. పతతియా. కూలాత్ జలే పతతి. అంతే. సో అంటే ఏంటి? కూలం అంటే ఏంటి? కూల అంటే ఏంటో చూడండి ఒకసారి. అదే మన చిన్న నీళ్ళది ఏమన్నా ఉండొచ్చు, నీళ్ళ విశేషణం కూలాత్ ఒక నిమిషం చూస్తానండి. చూడండి. కూల కాదు, కూల అంటే పాండ్. అదే చిన్నది ఏదైనా నీళ్ళది ఉంటుంది అన్నాం కదా. సో పాండ్ అండి. కూల అంటే కూలాత్ కొండ పాండ్ చిన్న సరస్సు. చిన్న సరస్సు. ఉమ్. చెప్పండి ఇంకా. నెక్స్ట్ అయిపోయింది కదా మీది. ఉత్తమం. నెక్స్ట్ ఎవరున్నారు? కృష్ణ గారు చెప్తారా? మ్యూట్లో ఉన్నారు మీరు. నేను 2 చెప్తానండి, తర్వాత నేను కవిత ఇది చెప్పండి. చేస్తుంది. కూలాత్ అంటే బ్యాంక్ అని వస్తుంది, అంటే రివర్ బ్యాంక్ నుంచి వాటర్ చాలా లో ఉన్నాయి దానికి. పడుతున్నట్టు. దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఓకే. తీసుకోవచ్చు. పాండ్, పూల్ అట్లాంటివి కూడా. బ్యాంక్ ఉంది, ట్రూప్ ఉంది, ట్రైబ్, సెట్, చాలా ఉన్నాయి. లాట్, హౌస్. అంటే అక్కడ కూలాత్ జలే అని ఉంది కదా, అంటే కూల. కూలం నుండి జలములోకి అని కదా అర్థము. పాండ్ నుంచి కూడా కావచ్చు కదా. పాండ్ అంటేనే జలం కదా, పాండ్ నుంచి వేరే జలంలోకి ఎట్లా పడుతుంది? అంటే కప్ప ఒడ్డు నుండి నీళ్ళలో దుమ్మింది. ఒడ్డు అని అర్థం. బ్యాంక్ ఒడ్డును తీసుకోవాలి. ఒడ్డు. ఒడ్డు అనేది తీసుకోవాలి, కరెక్ట్. సో ఏమే ఒడ్డు అనే బ్యాంక్ కదా ఇది. బ్యాంక్ ఆఫ్ ద పైన రివర్. సో బ్యాంక్ ఆఫ్ ద రివర్ అమ్మ, ఒడ్డు. ఓకేనా? కూలం అంటే ఒడ్డు. పాండు కూడా తప్పు ఏం కాదు, కాకపోతే ఇక్కడ ఈ వాక్యంలో అది కరెక్ట్ కాదనమాట. దానికి 2 అర్థాలు.
పాండ్ అని కూడా. ఓకేనా? ఏది మనకి ఇక్కడ సూట్ అవుతుందో అది తీసుకోవాలి ఇప్పుడు. 2 అర్థాలు. సరే. కూలం అనేది ఉమ్. ఇది ఓ పైన కదా, అయ్యయ్యో ఎక్కడ రాశాను అక్కడ నేను? ఆరో పెడితే అయిపోతుంది కదా. అదే. ఓకే, చెప్పండి అమ్మా శైలజ గారు. మంచిగా వస్తలేదు. సారీ అండి, నేను ఐ థింక్ ఐఎమ్ ఇన్ బిట్వీన్ డూయింగ్ సంథింగ్, బట్ ఐ హోప్ ఐ కెన్ డూ ఇట్. ఎక్కడండి ఏది? మీదేదో రెడ్ ఇవన్నీ వస్తున్నాయి, కనిపించటం లేదు. అచ్చా, ఓకే. 13, 14. 13, 14. మహిళా కూపః, మహిళా కూపాత్ కూపాత్ జలం ఆనయతి. కూపాత్ కూపాత్ ఆగచ్చతి. కూపాత్ ఆకర్షతి అన్నది. ఆకర్షతి. అవునా, ఇక్కడ లాస్ట్ లో ఉందా? కూపాత్ ఆకర్షతి. జలం I don't know. కూపాత్ జలం ఆకర్షతినండి. అవును. జలం ఏమంటే అది కొంచెం దగ్గరికి చేయండి, మరి పెద్దది అయిపోయింది కనిపించట్లే అటు వరకు ఇటు వరకు. అవి చిన్నదేనా? కనిపించండి. ఓకే, ఇప్పుడు కొంచెం ఓకేనా? దగ్గరికి. మీరు చేసుకోవచ్చు. నేను ఇది అవును, అలాగే మనమే చేయండి. చేసుకోవాలి, మనమే ఆ, చేసుకోవాలి. కరెక్ట్. మీరు పురుషః ఆ, జలాశయః, పురుషః జలాశయః పంకం ఉద్ధరతి. పంకం ఉద్ధరతి, పంకం ఉద్ధరతి. ఆ, పురుషః జలాశయాత్ పంకం ఉద్ధరతి. పంకం అంటే బురదను పంకం తీస్తున్నారు. పురుషులు ఏంటండి? జలాశయం నుండి బురదను తీస్తున్నారు. పంకం అంటే బురద. బురద ఓకే, ఓకే. పంకజ అంటే తామర పువ్వు, బురదలో పుట్టి. బురద నుండి పుట్టింది. మైదానికి జాములే మహిళా కూప ఆ సో, జలం ఆకర్షితికి మీనింగ్ చెప్పలే. ఇక్కడ కూపహ కాదు, కూపాత్. ఏంటి? మహిళ కూపాత్ కూపాత్. అంటే ఏంటి? అవును. కూపం అంటే ఏంటి? బావి నుంచి జలమును ఆకర్షతి, తీస్తున్నది, తోడుతున్నది. తోడుతున్నది. Yeah. ఇలా. పురుషః జలాశయాత్ పంకం ఉద్ధరతి. ఉమ్. తొలగిస్తున్నారు, తీస్తున్నారు. తీస్తున్నాడు, తీస్తున్నాడు. ఇది ఎటు వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ 15, 16 ఎవరు చెప్తున్నారు? ఓకే, సత్యవతమ్మ చెప్తారా? ఓకే, శాంత గారు మీరే. అగ్నిశమకః భవనం జనాన్ ఏంటి? జనాన్ నిష్కాసయతి. నిష్కాసయతి. అగ్ని నుండి కదా. ఇక్కడ ఏం చెప్పారు? అగ్నిశమకః రెండో లైన్ లో. అగ్నిశమక అంటే మీరు ఫస్ట్ వాక్యం చెప్పండి మంచిగా. పంచమి చెప్పాలి కదా. అదే ముందు అది సెకండ్ వర్డ్ కి కదా పంచమి చెప్పాలి. అదే మొత్తం చెప్తాను. వాక్యం భవనాత్ చెప్పండి. భవనాత్ అగ్నిశమకః భవనాత్ జనాన్ బహి నిష్కాసయతి. నిష్కాసయతి. ఎవరు బయటకు తీస్తున్నారు? అగ్నిమాపక దళకు. ఎవరు? అతన్ని ఏమంటాము? అగ్నిమాపక దళం. అగ్నిమాపక రక్షకుడు. రక్షకుడు. భవనం ఆయన నుండి జనాలను బయటకి తీస్తున్నాడు. నా తర్వాత నెక్స్ట్ చోరః కారాగారం నిర్గచ్చతి. చోరుడు కారాగారం అంటే చోరః కారాగారాత్ మళ్ళీ ఏమన్నారు? ఇది మళ్ళీ చెప్పండి. కారాగారమాత్. రత్ కాదమ్మా, కారాగారాత్. కారాగారాత్. ఇది అకారాంత శబ్దం కదా. మకారాన్ని మీరు అవి చూడొద్దు. ఏం చూడాలి? విసర్గలు ఇవన్నీ చూడొద్దు. చివరి అన్ని చూస్తామా? శబ్దం, మూల శబ్దం అంటే అవి చూడము. అర్థమైందా? ఫస్ట్ అది అర్థం చేసుకోండి. విన్నారా నేను చెప్పిన విషయము?
అర్థమైంది. అదే. ఓకే. దొంగ కారాగారం నుండి తప్పించుకున్నాడు. నిర్గచ్చతి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. నిర్గచ్చతి. అవునా? నెక్స్ట్. జలం మేఘ ఎవరు చెప్తున్నారు? జలం మేఘ మీరు కాదు శ్రీకాంత్ గారు. జలం ఉమ్, మేఘాత్ నిర్గచ్చతి. ఉమ్. అంటే ధూమః తెలుగులో ఆ? తెలుగులో చెప్పండి. తెలుగులోనా? ఓకే ఓకే. ఏ, జ- ఏ, జలము మేఘాల నుండి ఆవిరవుతుంది. జలము మేఘము నుంచి వెళ్ళిపోతున్నది అంటే ఆవిరవుతుంది. ఇక్కడ నిర్గచ్చతి అంటే ఆవిరవ్వడం తీసుకోవాలి. ఉత్తమం. నెక్స్ట్. నెక్స్ట్ ధూమః. ధూమః ఉమ్, అనలాత్ ఉమ్, నిర్గచ్చతి. ఉమ్. అంటే పొగ ఈ పొగ అగ్ని నుండి అగ్ని నుండి పోతోంది. మేఘ ఏమన్నాము? మేఘాత్ మేఘాత్ నిర్గచ్చతి. అంటే ఏంటి? నిర్గచ్చతి అంటే ఏంటి? ఏ? అంటే ఏంటి తెలుగులో? ఆవిరి. ఆవిరవుతోంది. ఆవిరి అవ్వడం కదా, అవుతుంది. ఆ. అది రాసుకోండి మీరు. ఆవిరి అవుతుంది. ఇప్పుడు మనము ఏంటి ఇక్కడ అంతా వర్తమానంలో చెప్పుకుంటున్నాం కాబట్టి ఆవిరైతుంది. ఇప్పుడు ధూమః అనలాత్. అనలం అంటే ఏంటి? అనలహ అంటే అనల. అగ్ని. ఉమ్, అగ్ని. అగ్ని. అగ్ని ధూమం పొగ. పొగ ఏమైంది? అగ్ని నుంచి బయటకు వచ్చి వీటికి వస్తాం. వెళ్తుంది. ఓకేనా? అంటే మళ్ళీ ఏమో పోయింది. అయ్యో రామ. ఓకే. ప్రింట్లోకి వెళ్ళిపోతుంది అది పక్కన. సరే, నెక్స్ట్ చెప్పండి అమ్మా. అభ్యాస. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? శ్రీదేవి. సత్యవాణి గారు. పంచాధిక అమ్మా ఉన్నారా? ఉన్నాను మన్య. చెప్పండి. అభ్యాస. అభ్యాస. ఇది నెంబర్ చెప్పడం కష్టం. 5. పంచాధిక ద్విశతం. అంతే. అభ్యాస పంచాధిక ద్విశతం. ఓకేనా? పంచాధిక ద్విశతం. ఇది చెప్పండి. అభ్యాస. పంచమ్యాః. కేచన అన్యే ప్రయోగాః. పంచమే విభక్తిలో వేరే ప్రయోగాలు. కేచన కొన్ని. ఇక్కడ లో కాదు. ఇదేంటి? పంచమ్యాః. మేడం ఇక్కడ పంచాధికన ఇది మహాప్రణమా? అది పంచాధిక మామూలు అల్పప్రాణమే కదా. అవును. పంచ అనేది అల్పప్రాణం. అధిక అనేది మహాప్రాణం. అదే ధీ నేను అడిగింది. ధి. పంచాధిక ఓకే. ద్విశతం. ఓకేనా? పంచాధిక ద్విశతం. నెక్స్ట్. పంచమ్యాః ఏమంటున్నారు? పంచమీ విభక్తి యొక్క కదా వలన. 2 వస్తాయి. ఇప్పుడు ఏం తీసుకోవాలి? పంచమి షష్ఠి 2 వచ్చాయి. ఏం తీసుకుంటారు అక్కడ? పంచమీ విభక్తి వలన, పంచమీ విభక్తి యొక్క. కేచన అన్యే ప్రయోగాః. ఇంకా వేరే ప్రయోగాలు. కొన్ని వేరే ప్రయోగాలు. అయితే ఏం చెప్తారు ఇక్కడ? పంచమీ విభక్తి యొక్కనా నుండినా? యొక్క అయింది. యొక్క అంటే ఏంటి? షష్ఠి విభక్తి. అవునా? పంచమీ విభక్తి యొక్క వేరే ప్రయోగాలు. అన్నీ అంటే వేరే ప్రయోగాలు. కేచన అంటే కేచన అంటే ఏదో ఒక కొన్ని. కే అంటే మనం ఏం చెప్తున్నాము? కే అంటే కహ కౌ కే. కే అంటే ఏంటి? బహువచనం ఎక్కడ? వేరే అన్నమాట. ఇక్కడ వేరే ప్రయోగాలు. వేరే ఏంటివి? అన్యే. కేచన అన్యే. దీనికి జస్ట్ విశేషణం అది.
అంటే మరికొన్ని అనా? కొన్ని కొన్ని ప్రయోగాలు, ఏవో కొన్ని ప్రయోగాలు, మరికొన్ని అని కాదు, ఏవో ప్రయోగాలు కదా. ఓకే తెలియదు మనకు అది. ఓకే కహచన అంటే ఏంటి? ఎవరో కశ్చన కదా. అంటే ఎవరో ఒక. ఆ, అలాగనమాట. ఉమ్. నెక్స్ట్ ప్రదత్త క్రియాపదం. చదవండి అమ్మా, ఇది ఎవరు చదువుతున్నారు ఇప్పుడు? మన సత్యవాణి గారు. ప్రదత్త క్రియాపదం ఉమ్, సంయోజ్య ఉమ్, ఉదాహరణానుగుణం గుణాన్ ఆ, వాక్యానే రచయంతు. ఎందులో ఉంది? ప్రదత్త క్రియాపదం ద్వితీయ విభక్తి ఏకవచనం అండి. ద్వితీయ విభక్తి ఏకవచనం. ఇవ్వబడినటువంటి క్రియాపదం. ఇంకా ప్రదత్త అంటే ఇవ్వబడినటువంటి అన్నారు మీరు. అంటే ఏ విభక్తి అంటే మీన్ ఎలా ఉంది అది? ఏ కాలంలో ఉంది? ఇవ్వబడినటువంటి అంటే భూతకాలం అండి. భూతకాలం. ఎలాంటి భూతకాలం? లకార భూతకాలమా, వేరే ప్రయోగమా? లంగేయండి. కాదు, లంగ అయితే ఆ ఉండాలి ముందరే కదా. దత్త అని ఉంది అక్కడ. అనజితనా అండి? అది కాదు. తవతు కదా? లకారానికి తవతు కాదు, క్తా ప్రత్యయం. ఏంటది? తాప్రత్యయం. సో ఇప్పుడు మనకి అది లకార రూపం అలా ఉండదు, అర్థమైందా? ఆ లకార రూపం అలా ఉండదు. సో మరి ఇది ఎలా ఉంది మరి భూతకాలంలో? క్తా ప్రత్యయము అంటే దీన్ని ఏమంటాము? ధాతువులతో వచ్చే ప్రత్యయాలు రెండు రకాలు. ఓకే, ఒకటేమో తింగ్ ప్రత్యయాలు, ఇంకోటేమో కృత్ ప్రత్యయాలు. ఓకేనా? ఈ రెండు రకాలు అనమాట. తింగులు ఎన్ని ఉన్నాయి మనందరికీ తెలుసు, 18 కదా. కృత్తులు ఎన్ని ఉన్నాయి? 150, అప్రాక్సిమేట్లీ 150. ఓకే, సో అన్నమాట. అందులో ఇది ఒక వేరియేషన్ క్తా అనేది. ఓకే, ఇంకా మనకి ఎన్ని తెలియాలి? 149. అవునా? అందులో మీకు చాలా తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం 150లో నుంచి ఒక క్తా తీసుకున్నాం, అవునా? ఈ క్తా ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? భూతకాలంలో. ఇంకోటి కూడా భూతకాలంలో ఉంటుంది, అదేంటి చెప్పండి? తవతు. తవతు. తవతులో ఏమన్నాము? పఠితవాన్ పఠితవతి. పఠితవాన్, పఠితవతి, అలాంటివి. అవునా? అవి చెప్పేసుకున్నాం మనం. అలాగా. ఓకే, ఉత్తమం. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు రెండు పదాలు ఎలా ఉన్నాయి? ఇచ్చినటువంటి స్వాప్రత్యయం కూడా భూతకాలమే కదా, చదివి చేసి అలాగా. చదివే చేసి కాదు, చదివాడు, చదవబడింది. పఠిత్వా అంటాం కదా, అప్పుడు అది క్వా కాదు, ఇది ఇది ఆ, ఇది అది క్వా. అసమాపక్తి కదా. అచ్చా, పఠిత్వ అనేది. వేరే దాని గురించి అడుగుతున్నావా? అవునవును, అది కూడా భూతకాలమే. కానీ ఒకటి, రెండు పనులు ఉన్నాయి, ఒకే వ్యక్తి చేస్తున్నాడు. అప్పుడు ఏమాట? ఇది చేసి అది చేస్తున్నాడు అని చెప్పడానికి. అది ఇందులోకి రాదు. మరి భూతకాలంగా చెప్పొద్దు అది. ఇవి రెండే భూతకాలాలు అని చెప్పాలి. అది కూడా భూతకాలం అయినా కూడా దానికి వేరే ఉంది. వేరే కండిషన్స్ తో వస్తుంది అది. సో ఇప్పుడు భూతకాలం చెప్పేవి ఇవి రెండు. ఓకేనా? ఏ భూతకాలము? లకారాలు కాకుండా కృదంతములో ఉన్నటువంటి భూతకాలాలు చెప్పేటువంటి కృత్తులతో భూతకాలం. ఓకేనా? రెండు. నెక్స్ట్ ఇది చెప్పండి అమ్మా. ప్రదత్త క్రియాపదం, ఇచ్చినటువంటి క్రియాపదము అంటున్నాం. సో ఇక్కడ మరి ఈ రెండు ఉన్నాయా పదాలు? ఒకటే పదమా ఇది? రెండండి. రెండు ఉన్నాయి. సో రెండు పదాలు కలిసి ఉంటే దాన్ని ఏమంటాము? ఎలాంటి పదం అంటాం? సమస్త పదం అండి. సమస్త పదం. సంయుక్త కాదు, సమస్త పదం. సంయుక్త అంటే వేరు. ఏంటది? సంయుక్త అక్షరాలు సమస్త పదాలు అనేది, రైట్? సో ఇక్కడ ఏం చెప్పాలి? సమస్త పదం. పదం, సమస్త పదం. సో సమస్త పదం అంటే ఏంటి? సమాసం. అవునా? ఏ సమాసం ఉంది అందులో? ఏమున్నది? ప్రదత్త క్రియాపదం. ప్రదత్తం. ఏముంది అక్కడ? ప్రదత్తం, ఇచ్చినటువంటి. సో అది ఎప్పుడు కూడా ద్వితీయ విభక్తి. అవునా? ఇచ్చినటువంటి క్రియాపదమును. ఓకే, రెండు కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. సో ఇప్పుడు ద్వితీయ ఏమనాలి? ఎలాంటి సమాసం అది? ద్వితీయ తత్పురుషండి. ఉత్తమం. ద్వితీయ తత్పురుష సమాసం. ఉత్తమం. తర్వాత సంయోజ్య, కలిపి ఉపయోగించి. సో ఏం చెప్తారు? అదేంటది? లేవంతం. లెవంతం. ఉత్తమం. లెవంతం ఎందుకు వచ్చింది? లెవంతం దేనికోసం వస్తుంది? ఏ ప్లేస్ లో వస్తుంది? ఉపసర్గం టెస్ట్.
ఆహా, లెవంతము దేని ప్లేస్ లో వస్తుంది? లెప్ అనేది దేని ప్లేస్ లో వస్తుంది? పా ప్రత్యయం ప్లేస్ లో ఉత్తమం, వస్తుంది. ఉత్తమం త్వా ప్రత్యయానికి వస్తుంది. మనం త్వా ప్రత్యయం యొక్క ఎక్స్టెన్షనే లెప్ అని చెప్పుకున్నాం, అవునా? త్వా అవునండి. ప్రత్యయం వచ్చినప్పుడు ఒక్క నిమిషం విను ఫస్ట్ విను. ఇక్కడ త్వా ప్రత్యయం ఉన్నప్పుడే దానికి ఎక్స్టెన్షన్ లెప్. ఇది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇంకో క్వశ్చన్ నాది. లెప్ ఎప్పుడు వస్తుంది? అక్కడ ముందు ప్రీఫిక్స్ ఉన్నప్పుడు లెప్ వస్తుంది. అది ఉపసర్గ. ఓకే, నా ప్రశ్నలకు ఆన్సర్ అవి రెండే. సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? త్వా. ఓకేనా? నెక్స్ట్ ఈ లెప్ ఎప్పుడు వస్తుంది? ఆ ఎక్స్టెన్షన్ ది లెప్ ఎప్పుడు వస్తుంది? ఉపసర్గ ఉన్నప్పుడు వస్తుంది. క్లియర్? యా. సో ఇప్పుడు ఉపసర్గ లేకపోతే ఏది వస్తుంది మరి? త్వా. త్వా. పా అర్థమైందా? ప్రత్యయం వస్తుంది. ఉత్తమం. ఉమ్. ఆ, ఓకే అండి, సరే. నెక్స్ట్ ఉదాహరణానుగుణం. ఇది ఎలా ఉంది? సవర్ణ దీర్ఘ సంధి. మ్మ్. సమస్త పదం సవర్ణ దీర్ఘ సంధి. ఇంకా ఇంకా ద్వితీయ విభక్తి. మ్మ్? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి. ఉదాహరణ. ఉత్తమం, ఉత్తమం. సో ద్వితీయ విభక్తిలో ఉంది, ఏకవచనంలో ఉంది. తర్వాత ఏంటి? సమస్త పదం, అవునా? సమస్త పదం. ఆ సమస్త పదంలో ఏమైంది? ఇక్కడ దీర్ఘం వచ్చింది, అవునా? ఉదాహరణ తొలది. అనుగుణం. సో అనుగుణం. ఎలాంటిది? దీర్ఘ సంధి, దీర్ఘ అవునా? సంధి. ఉత్తమం. అందరు కలిసి బాగా చెప్పారు. ఉత్తమం. తర్వాత నెక్స్ట్ ఉదాహరణను కదా, ఉదాహరణను అనుసరించి. ఆ, ఓకే. మరి ఆ సమస్త పదం ఎలాంటిది? అది చెప్పలేదు ఇంకా. ఏ సమస్త పదం? ఉదాహరణ అనుగుణం ఉంది కదా. సో దాంట్లో ఏం సమస్త పదం ఉంది? అది ఏం సమాసం ఉంది అక్కడ? విభక్తులు ఏమున్నాయి? ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి. నిన్నులను అంటున్నాం కదా. సో ఉదాహరణను అనుసరించి కదా, ఉత్తమం. ద్వితీయ విభక్తి ఉంది కాబట్టి ఏం సమాసం అది? ద్వితీయ తత్పురుష సమాసం. ఉత్తమం. నెక్స్ట్ వాక్యాన్ని. ఇది బహువచనం. ప్రథమ విభక్తి బహువచనం అండి. ఇప్పుడు వాక్యంలో ఎలాగుంది? అది ప్రథమ విభక్తిలో ఉందా, ద్వితీయాలో ఉందా చెప్పండి? ద్వితీయ. ద్వితీయాలో ఉంది. వాక్యాలు కాదు, వాక్యాలను. వాక్యాలను. వాక్యాలను కాబట్టి ద్వితీయ. తర్వాత అది శబ్దం ఏంటిది? ఎలాంటి శబ్దం అది? ఎలాంటి అంతం ఉన్నటువంటి శబ్దం? వాక్యం. వాక్య. మకారం తర్వాత వస్తుంది, అది రూపం కోసం వస్తుంది అది, అవునా? ఏం శబ్దం అది? ఏం శబ్దం? అకారాంత శబ్దం. అకారాంత మ అన్నారు, ఏమైంది అది? నపుంసకలింగం. అకారాంత నపుంసకలింగ శబ్దం. అర్థమైందా? ఇప్పుడు మా అని చెప్పకపోయినా ఇక్కడ వాక్యాన్ని వచ్చింది కాబట్టి ఏం చెప్తారు? అకారాంత. నపుంసకలింగం. అకారాంత చెప్పాలి. ఏంటది? నపుంసకం. మళ్ళీ లింగం చెప్పండి. అకారాంత అకారాంత నపుంసకలింగ. నపుంసకలింగ శబ్దం. అది క్లియర్ గా పొద్దున చెప్పాలి, సగం సగం కాకుండా. ఉత్తమం. నెక్స్ట్ ఏముంది? రచయంతు. ఇదేంటి? ఇది లోట్లకారం అండి, బహువచనం అండి. లోట్లకారము బహువచనం. ఉత్తమం. అయితే మరి ఎవరికి ఇది చెప్తున్నారు? రెస్పెక్టివ్ వర్డ్ కింద బహువచనం. సో రైట్, రెస్పెక్టివ్ వర్డ్ కింద బహువచనం. ఉత్తమం. సో మరి అది ఎలా చెప్పాలి? ఎవరికి చెప్తున్నట్టు అక్కడ? ఎదురుగా ఉన్న వాళ్ళకి. ఎదురుగుండా వాళ్ళని చెప్పండి, అక్కడ ఏమంటారు వాళ్ళని? తమరు. సంస్కృతంలో భవతి, భవత. భవతి ఎందుకు వస్తుంది? రచయంతు బహువచనం అన్నాము. భవత్యాః. భవత్యాః కాదు, భవత్యః. భవత్యః, భవంతః. ఓకేనా? భవత్యః, భవంతః రచయంతు. ఓకేనా? ఇప్పుడు ఎలాంటిది ఇది? ఎలాంటి ధాతువు అది? అమ్మ చెప్పండి, ఒకరి పేరు చెప్తే గాని చెప్పారు మీరు. న్యంత ధాతువు. ఏంటిది అది? ఎంత. న్యంత.
ఎవరి పేరు చెప్తే కానీ చెప్పారమ్మా మీరు? రవా రవా కాదమ్మా, ఓకే. కాదు మేడం, ఆ, ఇది ప్రథమ పురుషే కదా. అవును. మరి భవాన్ భవతి ఎక్కడొస్తారు? హా, ఉమ్. భవాన్ భవన్, ఓకే. సో భవంతః భవత్యః కదా. నేను నువ్వు కాకుండా మిగతా ప్రపంచం అంతా ఎక్కడుంటది? ప్రథమ పురుషుడు. ప్రథమ పురుషలో. ప్రథమ పురుష ఆ ప్రథమ పురుష మరి ఎవరు? భవాన్ భవన్ భవంతః భవత్యః అన్నాం. దానికి మూలం ఏంటి? భవాన్ భవతి కదా. సో భవాన్ భవతి భవంతః భవత్యః వాళ్ళు ఎక్కడొస్తారు? నేను నువ్వు, అవునా? కాదు, రెండూ కాదు. అప్పుడు మరి అది ఎక్కడ రావాలి? ప్రథమ పురుష. ప్రథమ పురుష ఉమ్, ఓకే, ఉత్తమం. సో ఇది న్యంత ధాతువు. న్యంత ధాతువు అంటే ఏమంటున్నాం మనము? చెయ్యమని చెప్తున్నాం అక్కడ, అవునా? రచించండి అని చెప్తున్నాం. ఓకే, సరే. ఇప్పుడు ధాతువు ఏంటి మరి అక్కడ? న్యంత ధాతువు కరెక్టే. సో ఆ న్యంత ధాతువు ఏముంది? ఎంతవరకు ఉంది అది? రచయ. రచయత్ రచయ ఇంతవరకు. ఎంతవరకు అది? రచయ్. రచయి ఆ, తర్వాత ఇక్కడ మనము ఆ కూడా తీసుకుంటాం. ఎందుకు? షప్పులో ఉన్నటువంటి అకారమే అదనమాట. సో రచయ అనేది న్యంత ధాతువు. అర్థమైందా? రచయ వరకి న్యంత ధాతువు. ఆ షెప్ ఏదైతే ఉందో ఆ షెప్పుని ఎందులో కలుపుకోవాలి? ధాతువులో కలుపుకోవాలి. ఓకే, అందుకని మనకి రచయ అనే వస్తుంది అనమాట. క్లియరా? ఓకే. రచయ. తర్వాత ంతు అనేది మనకి ఉన్నటువంటి ప్రత్యయం, అది, అవునా? ఓకే, ఉత్తమం. నెక్స్ట్ ఇది చదవండి ఇంకా. పఠతి. ఏముంది ఇక్కడ? పఠతి పఠతి అంటే ఏంటి? చదువుతున్నాడు. ఎప్పుడు? ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు. సో ఇప్పుడు ఏమంటాం మనం? ఏ లకారం తీసుకుంటాం? లట్లకారం. ఉత్తమం. నెక్స్ట్ ఇది చెప్పండి అమ్మా, ఉదాహరణ. ఛాత్ర అధ్యాపకః ఉమ్, ఛాత్ర అధ్యాపకాత్ పఠతి. అంటే ఏంటి? విద్యార్థుడు అధ్యాపకుడి నుండి చదువుతున్నాడు. నుండి చదువుతున్నాడు అంటే అధ్యాపకుడి నుంచి చదవడం ఒకటేనా? అంతే, అవునా? అధ్యాపకుడి నుంచి చదవడం ఏంటి? అలాగా అతని అర్థం వలన ఎలా వస్తుంది? అతని వలన చదవగలుగుతున్నాడు. ఆ, అతను చదువు చెప్పడం వలన చదవగలుగుతున్నాడు, చదవ లేకపోతే చదవలేకపోయేవాడు కదా. ఆ, రామః వశిష్ఠః ఆ, రామః ఉమ్, వశిష్ఠాత్ పఠతి. నుండి నుండి అతని రాముడు నుంచి వశిష్ఠుడి చదువుతున్నాడు. నుండి చదువుతున్నాడు. ఉత్తమం. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? శ్రీదేవి, నువ్వా ఇప్పుడు? యా, షూర్. చెప్పు. రాక్షసాः శుక్రాచార్యः పఠन्ति. ఉమ్, రాక్షసాः శుక్రాచార్యాత్ పఠन्ति. ఉమ్, రాక్షసులు శుక్రాచార్యుడి నుండి చదువుతున్నారు. చదువుకుంటున్నారు కదా. ఉమ్. అతని ద్వారా నేర్చుకుంటున్నారు అని అర్థం ఆ, అన్నమాట. వలన. ఉమ్, ఛాత్రాः అధ్యాపికాः ఉమ్, పఠन्ति. ఉమ్, ఛాత్రాः అధ్యాపికాయాः పఠन्తి. ఉత్తమం. విద్యార్థులు అధ్యాపిక నుంచి అధ్యాపి ఏమంది ఇక్కడ? అధ్యాపిక వలన చదువుతున్నారు. అది కదా, ఇది చదువు, మంచి చదువు. అధ్యాపిక. ఏముంది యా. మళ్ళీ చదువు. పికాః అధ్యాపికాః ఉపాధ్యాయునుల నుంచి చదువుతున్నారు. మరి అది అధ్యాపిక తప్పు కదా.